నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి పనుల రికార్డులు సక్రమంగా ఉండాలి. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో పంచాయతీల రికార్డులు పరిశీలించిన ఏపీడీ శంకర్ నారాయణ. గ్రాస్ రైళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి. గూడూరులోని శ్రామిక్ నగర్ వాసులకు జేబీబీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందజేసిన సిపిఎం జిల్లా నాయకులు మోహన్ రావు. అజాత శత్రువు రోసయ్య. గూడూరులోని గాంధీ బొమ్మ వద్ద మాజీ ముఖ్యమంత్రి రోసయ్యకు ధన్యవాదాలు అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. వైభవంగా శ్రీవారి కళ్యాణం పల్లకి సేవ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఉపాధి పనులకు సంబంధించి రికార్డులు సక్రమంగా ఉండాలని, లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏపీడీ శంకర్ నారాయణ పేర్కొన్నారు. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో పలు పంచాయతీలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో పలు పంచాయతీలకు చెందిన రికార్డులు ఏపీడీ శంకర్ నారాయణ పరిశీలించారు. ఉపాధి పనులకు సంబంధించి అన్ని వివరాలు నమోదు చేశారా లేదా అని ఆరా తీశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం ఏపీడీ శంకర్ నారాయణ మాట్లాడుతూ ఉపాధి పనుల వివరాలు రికార్డుల్లో సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించామన్నారు. మండలంలో 31 పంచాయతీలకు గాను 25 పంచాయతీలో రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రికార్డులు సక్రమంగా లేకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. నమస్కారం, నా పేరు మోడి శంకర్ నారాయణ. నేను డోమా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కెపాసిటీ బిల్డింగ్స్. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకున్నటువంటి గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ అయినటువంటి వర్క్ వైజ్ ఫైల్స్, వర్క్ సైడ్ బోర్డ్స్, సౌండ్ రిజిస్టర్స్, జాబ్ కార్డ్ అప్లికేషన్ మీద మన సైదాపురం మండలంలో ఫైల్స్ ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపైన ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి ముందు స్టేట్ టీం అయినటువంటి వాళ్ళు వచ్చి విజిట్ చేయడము, అందులో ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ లేనటువంటి జీపీస్ ఉన్నాయో ఆ జీపీస్లో ఆ ఫైల్స్ చూడడము, అందులో సక్రమంగా లేవని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇది ఎంతవరకు నిజం అనేది ఒకసారి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నటువంటి 30 పంచాయతీలను ఆల్రెడీ నేను 25 పంచాయతీలు ఫైల్స్ అన్నీ కూడా చూడడం జరిగింది, రికార్డ్స్ చూడడం జరిగింది. అన్నీ కూడా 25 పంచాయతీల్లో రికార్డ్స్ మ్యాక్సిమం 100% కంప్లీట్ చేసుకోవాలి. ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ లేనటువంటి పంచాయతీస్ మాత్రమే ఈ రికార్డ్స్ ఒక 70% చేస్తున్నారు. ఆ 70%ని రిమైనింగ్ 30% కూడా రాబోయేటువంటి నెక్స్ట్ వీక్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ విధంగా ఎఫ్ఎస్తో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 100% రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా మెయింటైన్ చేస్తే రాబోయే కాలంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటే ఎంఓఆర్డీకి సబ్మిట్ చేయాల్సినటువంటి రికార్డ్స్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏపీడీఓ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడిగా ప్రజలకు సేవలందించిన మహోన్నత నేత రోసయ్య అని ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనియాడారు. గూడూరులోని గాంధీ బొమ్మ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పట్టణంలోని గాంధీ బొమ్మ కూడలి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోసయ్య సంతాప సభ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సోమిశెట్టి చెంచు రామయ్య మాట్లాడుతూ సాధారణ కార్యకర్త నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు పదవులు అలంకరించిన రోసయ్య మచ్చలేని నేతగా ప్రజల మన్ననలు పొందారన్నారు. రోసయ్య అమృతి ఆర్యవైశ్యులకు తీరని లోటు అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రోసయ్య గారు నీతి నిజాయితీ, ప్రతి ఒక్కడు స్వపక్షమైన విపక్షమైన ఎవరితో కూడా ఎలాంటి రిమార్కు లేకుండా రోసయ్య గారంటే పెద్ద మనిషి, రోసయ్య గారంటే మంచివాడు, ఆయన ఒక మాట అనడు, ఒకరి చేత అనిపించుకోడు. ఆయనలో ఉండే గొప్పతనం అది. రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. చిన్న విషయం కాదు. 15 సంవత్సరాలు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అంటే అదేం చిన్న విషయం కాదు. ఇంతవరకు చరిత్రలో అలాంటి వ్యక్తి ఎవరూ లేరు. అయితే మన గౌరవనీయులు మన
సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర గారు చనిపోయినప్పుడు అప్పటికప్పుడు ఆయన్ని అందరూ పెద్దలు చేరి సీఎంగా ఉండమని బతిమలాడడం జరిగింది. ఆయన తాత్కాలికంగా ఒప్పుకున్నాడే కానీ ఖచ్చితంగా ఆయన ఉండాలని కోరిక ఒప్పుకోలేదు. కానీ బలవంతం మీద ఉన్నా కూడా ఆయన 1 సంవత్సరం 4 నెలలు ఆయన పరిపాలన చేసి అతనికి ఇష్టం లేనటువంటి పదవి కాబట్టి అతనే తప్పుకొని రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి పక్క దొరికినటువంటి వ్యక్తి ఎవరంటే మన రోసయ్య గారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. రోసయ్య గారి మరణం ఆర్యవైశ్యులందరిలో దిగ్భ్రాంతిని చెందించింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, కర్ణాటక గవర్నర్గా అత్యుత్తమైన స్థానాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న ఆయనంటూ ఒక శైలిని ఏర్పరచుకొని 88 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ అలుపెరగకుండా, ఎక్కడ ఓడిపోకుండా, ఎక్కడ వెనుతిరగకుండా ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఒక పెద్ద ఆయన ఈరోజు స్వర్గస్థులయ్యాడు. ఆయన మరణం మనకి చాలా బాధాకరం. దేశ రాష్ట్ర చరిత్రలో ఆర్యవైశ్యుల్లో ఒక గొప్ప వ్యక్తిగా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ ముఖ్యమంత్రి వరకు అతను రాజకీయ ప్రస్థానం కొనసాగింది. మహారాజకీయ యోధుడు, అనర్గళ చాతుర్యం కలిగిన అనర్గళమైన శక్తివంతమైన మాటలతో సభను, సమాజాన్ని రంజింపజేయగలిగిన వాడు. ఎంతటి ప్రతిపక్షమైన స్వపక్షాన్నైనా రాజీ లేని పోరాటంలో ముందంజలో ఉన్నవాడు. మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తర్వాత రోసయ్య గారి, ఎందుకంటే ఆ రోజుల్లో మన గుళ్ళన్నీ ఎండోమెంట్లో కలిసిపోయేటప్పుడు ఆయన ఏకధాటిగా నిలబడి మన గుళ్ళ వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఆయన మనకు ఎండోమెంట్ నుంచి దాన్ని ఎండోమెంట్లో కలవకుండా బాగా పోరాడి మన గుడికి సంబంధించిన ప్రతి ఒక్క మ్యాటర్ని మనమే దాన్ని పరిష్కరించుకునేటట్టుగా, మన కమిటీ వాళ్ళే దాన్ని చూసేటట్టుగా ఆ విధంగా ఆయన దాన్ని చేయగలిగాడు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదంశెట్టి గిరిబాబు, వాయుగండ్ల సుధాకర్, పాదర్తి ప్రసాద్, నాగసూరి, గిరిధర్, వంశీ, నరేష్, గొట్ల ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలో ప్రవహిస్తున్న కండలేరు వాగులో కొండ చిలువ సంచరిస్తోంది. దీన్ని గుర్తించిన పలువురు స్థానికుల దృష్టికి తీసుకెళ్లడంతో కొండ చిలువను ఎట్టకేలకు పట్టుకుని చంపేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. మనుబోలు సమీపంలో ప్రవహిస్తున్న కండలేరు వాగులో 13 అడుగుల మేర కొండ చిలువ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వాళ్ళ సాయంతో ఎట్టకేలకు కొండ చిలువను బంధించి చంపివేశారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రావడంతో వివిధ రకాల పాములు సంచరిస్తుంటాయని, మండలంలోని రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. గూడూరులోని జక్కా వెంకయ్య శ్రామిక్ నగర్ వాసులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా నెల్లూరుకు చెందిన ప్రతాప్ సింగ్ వ్యవహరించారు. అనంతరం సిపిఎం నాయకులు మోహన్ రావు తదితరులు మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గూడూరు పట్టణంలోని జక్కా వెంకయ్య శ్రామిక్ నగర్లో నివాసం ఉంటున్న పేదలు నిరాశ్రయులయ్యారు. దీంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన ప్రతాప్ సింగ్ సహకారంతో అక్కడి పేదలకు సిపిఎం జిల్లా నాయకులు మోహన్ రావు చేతుల మీదుగా దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ జేవీవీ సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. నిరాశ్రయులైన పేదలకు దుప్పట్లు అందజేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. నిరుపేదలైన పేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారు వివరించారు. సిపిఎం ఆఫీస్ నందు ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నిరాశలైన వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దుప్పట్టు పంపిణీ చేయడం జరుగుతుంది. వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులైనారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీని సందర్భంగా ఈ నిరాశ్రయులైన వారికి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఈరోజు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఇటీవల వచ్చినటువంటి వర్షాలకి కొంత ఇబ్బంది జరగటం, వారందరికీ కూడా ఆమంచి మనీతో మాట్లాడిన తర్వాత దుప్పట్లు ఇవ్వమని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. నాకు తమ్ముడైనటువంటి ప్రతాప్ సింగ్ ఇవన్నీ కూడా దుప్పట్లు ఇస్తానికి ముందుకు వచ్చిన దానికి ముందుగా తమ్ముడికి అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దుప్పట్లను కూడా
మా సెక్రటరియట్ సభ్యులైనటువంటి మనోహర్ గారి చేతుల మీదుగా రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి యాదగిరి చేతుల మీద ఇవ్వడం చాలా సంతోషం ఉంది. ఈ సిపిఎం పార్టీ ఆఫీసు ప్రజలకు ఒక వేదిక నిలిచిపోయింది. గూడూరు సిపిఎం ఆఫీసులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉద్యోగరీత్యా రకరకాల వృత్తుల్లో పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం కోసం వాళ్ళకి పని ఒత్తిడి ఉన్నా, సమయం దొరకకపోయినా, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి సహాయపడాలనేటటువంటి ఉద్దేశం వీళ్ళందరికీ ఉండడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఖాదీ బోర్డులో పనిచేస్తున్నటువంటి ప్రతాప్ సింగ్ గారి సహకారంతో అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇతర జన విజ్ఞాన వేదిక నాయకులందరూ ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జేవీబీ గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తం, నాయకులు మణి, జోగి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు రియాజ్ అహ్మద్ కొనియాడారు. న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గూడూరులోని సరస్వతి శిశు మందిరంలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసి పలువురు న్యాయవాదులను క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో ఏర్పాటై ఉన్న సరస్వతి శిశు మందిరంలో న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. దివ్యాంగ విద్యార్థికి వాకర్ అందజేశారు. అదేవిధంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న పలువురు న్యాయవాదులను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ సీనియర్ సభ్యులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ న్యాయవాది నిరంతర విద్యార్థి అని కొనియాడారు. న్యాయవాదులు న్యాయం ప్రక్కన నిలబడటంతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన వివరించారు. సర్వీస్ యాక్టివిటీస్ లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా మన అధ్యక్షుల వారు చెప్పినట్టు నిన్ననే ఈ అడ్వకేట్స్ డే, అదేవిధంగా దివ్యాంగుల దినోత్సవం కూడా జరపాల్సి ఉంది. ఈ కారణాల వల్ల ఈరోజు జరుపుతున్నాం. యాక్చువల్గా ఈరోజు అడ్వకేట్స్ డే అంటే మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మన క్యాలెండర్ ఈవెంట్లో ఈ అడ్వకేట్స్ డే పెట్టడం జరిగింది. అడ్వకేట్స్ అంటే యాక్చువల్గా భారత స్వాతంత్రంలో కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళు అడ్వకేట్స్ అంటే నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కానివ్వండి, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ బారిస్టర్స్ చదివి అడ్వకేట్స్గా ఈ స్వాతంత్ర సమరంలో ముఖ్యంగా వీళ్ళ ఆవశ్యకత ఎందుకు ఎట్లా సఫలీకృతమైందంటే వీళ్ళకి లా ఏ విధంగా హ్యూమన్ రైట్స్, ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా మనం చేస్తే స్వాతంత్రాన్ని సంపాదించుకోగలుగుతాం హింస లేకుండా అహింసతో అనే ఒక కాన్సెప్ట్తో వీళ్ళందరూ కృషి చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ న్యాయవాదులు అడ్వకేట్స్ యొక్క పాత్ర ప్రముఖమైనది. ఇంకా మరికొందరు మాట్లాడారు. జాతీయ న్యాయవాదుల దినోత్సవం, జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా జరుపుకోవాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే మా క్లబ్లో టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. సుమారు ఒక 500 మంది సభ్యులతో 500 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులంతా కూడా సీనియర్స్. ఆ రోజుల్లో డాక్టర్లు, లాయర్లు, డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేమి, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితేమి చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. అటువంటి లయన్స్ క్లబ్ని కొంచెం రాను ఈ ఒక సేవా కార్యక్రమాలు, రోటరీ, ఇట్లా వాసవి క్లబ్బు, రకరకాల క్లబ్బులతో కొంతమంది ఏరే సంస్థలు తేవడం అట్లా రోజు కూడా అయినా లయన్స్ క్లబ్ గూడూరులో మాత్రం గత 50 సంవత్సరాల నుంచి కూడా స్టాండర్డ్గా నిలిచి రైతుల్లో సేవ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత మనకు మొట్టమొదటిసారిగా అనిపించింది మా దేశంలో మేము స్వతంత్రులుగా బ్రతకాలి అన్నటువంటి బీజాన్ని బలంగా నాటినటువంటి లాయర్లు. ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి
మోతిలాల్ నెహ్రూ గారు అయితేమి, ఇంకా ఎంతోమంది. ఆ క్రమంలో మహాత్మా గాంధీ ముఖ్యాంచరుడైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని మొట్టమొదటి రాష్ట్రపతిగా మనం ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ చంద్రహౌస్, సురేష్, చెంచు రామయ్య, చంద్రహాస్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా డాక్టర్ తనూజారెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడుతూ తమ క్లబ్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా దివ్యాంగులకు సరుకులు అందజేస్తున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ గౌరవ సలహాదారులు వేగురు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు సుధీర్, కొడపర్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వర్లు, కోడిపర్తి శ్రీధర్, క్లబ్ల ప్రతినిధులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాధారణలో దాదాపుగా సుమారు 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. పాల్సర్ పంపిణీ కార్యక్రమం వికలాంగులకి, దివ్యాంగులకి. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ నెలకు సంబంధించి ఈ కార్యక్రమానికి దాతలుగా మాకు 4 సంవత్సరాల పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పేద దివ్యాంగులైనటువంటి 35 మందికి ఈ పాల్సర్కులు అందిస్తున్నాము. ప్రతి నెల కూడా ఇక్కడ వీరభద్ర స్వామిలో వికలాంగులకి ప్రోగ్రాం చేస్తున్నాము. అందరికీ వికలాంగులకి వాళ్ళందరికీ పలసరుకులు అందజేస్తున్నాము. అందులో భాగంగానే వాళ్ళందరికీ నెంబర్ అయినా గత తల్లిగా రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా కూడా ప్రతి నెల 5వ తారీఖున దివ్యాంగులకు అందరికీ కూడా ఈ పలసరుకులు అందిస్తూ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని నిజంగా అభినందించాలి. ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కంటిన్యూగా చేయడం చిన్న విషయం కాదు. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ఆంధ్ర మహిళా మండలి అయితేనేమి, ఇన్నర్ వీల్ అయితేనేమి, వాళ్ళకి ఎంతో ప్రోత్సహిస్తూ వెనక ఉండి నడిపిస్తూ డాక్టర్ రోహిణి మేడం గారు అయితేనేమి వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ మనం ఇక్కడ రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు 5,000 వాళ్ళకి డొనేట్ చేసి ఈ దివ్యాంగులకి పలసరుకులు ఇచ్చేదానికి మా వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గూడూరు 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. దాతలుగా కార్పొరేషన్ రవికుమార్, ఐటీఐ ప్రభాకర్ వ్యవహరించారు. ఏర్పాటు చేసిన బెంచీలను ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, సహకారం అందిస్తున్న దాతలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ ఇంద్రమ్మ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానం. ఇదే విధంగా మేము దేవస్థానంలో భక్తుల కొరకు కోరినందుకు ప్రగతి సేవా సంస్థ వారు మమ్మల్ని స్పందించి మాకు ఒక అందరిలో గౌరవించి మా కోసం మేరకు సన్మానం కొరకు వచ్చి మమ్మల్ని స్పందించినందుకు ధన్యవాదాలు తెలుసు. ఇందిరమ్మ కాలనీలోని మహాలక్ష్మి అమ్మవారి గుడిలో మా తమ్మల కోరిక మేరకు మాతమ్మ శివశక్తుల కోరికల మేరకు మరి భక్తులకి సౌకర్యంగా ఉండేదానికి 2 బల్లల్ని ఏర్పాటు చేయమని మా ప్రగతి చంద్రాన్ని కోరి ఉన్నారు. ఆయన కోరిక మేరకు నేను మరియు నా తోటి ఉద్యోగస్తుడు ఐటీ ప్రభాకర్ 2 బల్లలను కూడా ఇక్కడ వారి యొక్క మాతమ్మ శివశక్తుల మేరకు మేము ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గాంధీనగర్లోని ఇందిరమ్మ కాలనీ నందు మహాలక్ష్మమ్మ గుడి నందు ఈ ఒక మా మాతమ్మలో ఒక మంచి గుడి, మంచి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ గుడిలో మాకు ఒక 2 బల్లలు కోరిన మేరకు వెంటనే ఆ 2 బల్లలు ఇక్కడ వేయటం జరిగింది.
ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ పండగ దినాల్లో ఉత్సవాలు కానీ వారం వారం ఇక్కడ పూజలు కానీ బాగా ఘనంగా జరుగుతాయి. దానికి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 2 బల్లలు వేయటం జరిగింది. దానికి మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులు మా కార్పొరేషన్ రవికుమార్ గారు 1 బల్ల ఇచ్చారు. అదేవిధంగా 2వ బల్ల మా ఐటీఐ ప్రభాకరు గారు 1 బల్ల ఇచ్చారు. అడిగిన వెంటనే ఇద్దరు స్పందించి 2 బల్లలు ఇవ్వటం చాలా మంచి శుభపరిణామం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పద్మావతి, అలివేలు, మంగతాయారు సమేత శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో జరిగిన శ్రీవారి కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు. మనుబోలులోని శివాలయం ప్రాంతంలో అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా జరిగింది. అయ్యప్ప మాలధారణ భక్తులు విరివిగా పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సానే వెంకటరమణయ్య, పరమేశ్వరి, ధనుంజయ్, భారతి వ్యవహరించారు. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః. కరుణా సముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. పద్దెనిమిది పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. చెల్లకూరు మండలంలోని తూర్పు కనపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు విరివిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉపాధి పనుల రికార్డులు సక్రమంగా ఉండాలి. సైదాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో పంచాయతీల రికార్డులు పరిశీలించిన ఎంపీడీ శంకరనారాయణ. రాష్ట్ర రైళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి. గూడూరులోని శ్రామిక్ నగర్ వాసులకు జేబీబీ ఆధ్వర్యంలో దుప్పట్లు అందజేసిన సిపిఎం జిల్లా నాయకులు మోహన్ రావు. అజాత శత్రువు రోసయ్య. గూడూరులోని గాంధీ బొమ్మ వద్ద మాజీ ముఖ్యమంత్రి రోసయ్యకు నివాళి అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. వైభవంగా శ్రీవారి కళ్యాణం పల్లకీ సేవ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.